అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీ కోణం నుంచి ఈ వ్యవహారాన్ని మొత్తం సమగ్రంగా ఎట్లా చూస్తున్నారు? నెయ్యి లేకుండానే వేరే ఆయిల్స్తో చేశారు. నెయ్యి పేరు మీద డబ్బులు 250 కోట్లు ఎంతో వాళ్ళు దుర్వినియోగం చేసి దుర్వినియోగం ఉంది, తినేశారు. ఒక ముక్కలో చెప్పాలంటే జగనిజంలో భాగం ఈ లడ్డు వ్యవహారం గురించి మీడియాకు మట్టుకు మంచి ఎంటర్టైన్మెంట్. వీ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్ లడ్డు అఫైర్. వెంకటేశ్వర స్వామికి మనం అంతా డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులు వాళ్ళు వాడుకుంటున్నారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. తిరుమల లడ్డు వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇది రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, చట్టపరంగా తీవ్ర చర్చోపచర్చలు దీని మీద నడుస్తున్నాయి. ఈ విషయంలో రకరకాల విశ్లేషణలు, రకరకాల పరిశీలనలు, ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దీని అంతటి వెనుక అసలు కోణం ఏంటి, ఏమి అయి ఉండొచ్చు? తిరుమల లడ్డు వ్యవహారంలో అసలు నెయ్యే లేకుండా లడ్డూలు తయారు చేసి, నకిలీ అనేది పక్కన పెడతాం, అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసి ఈ స్థాయి వరకు తీసుకురావడానికి కారణం ఏంటి? దీని వెనుక అసలు కోణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. నమస్కారం రాయుడు గారు. సార్, నేను ముందే చెప్పినట్టు రకరకాల విశ్లేషణలు, రకరకాల పరిశీలనలు, ప్రయోగాలు తెర మీదకి వచ్చాయి. అవన్నీ చర్చల్లో ఉన్నాయి. మీ కోణం నుంచి ఈ వ్యవహారాన్ని మొత్తం సమగ్రంగా ఎట్లా చూస్తున్నారు? నాకేమీ ఆశ్చర్యం ఏమీ కలిగించాల. తిరుపతి లడ్డు నెయ్యి కలపలేదు, నెయ్యి లేకుండానే వేరే ఆయిల్స్తో చేశారు. నెయ్యి పేరు మీద డబ్బులు 250 కోట్లు ఎంతో వాళ్ళు దుర్వినియోగం చేసి దుర్వినియోగం ఉంది, తినేశారు. అది దుర్వినియోగం అంటానికి లేదు, సద్వినియోగమే. వాళ్ళు శుభ్రంగా తిన్నారు. ఇదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించాల. ఇదంతా ఒక ముక్కలో చెప్పాలంటే జగనిజంలో భాగం. జగనిజం అంటే ఏంటంటే ఆ పార్టీలో ఉన్నవారికి ఎటువంటి దైవపరమైన విశ్వాసాలు కానీ, ఎటువంటి భావోద్వేగాలు కానీ ఏమీ ఉండవు అని నా వ్యక్తిగత అనుభవం. దేంట్లో డబ్బు వస్తే అందులో తినేయటమే తప్ప ఇది తినకూడదు, ఇది తినతగింది అనేది ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. అది ఇసుకైనా ఒకటే, గ్రానైట్ రాయి అయినా ఒకటే, లేకపోతే మినరల్స్ భూమిలో ఉన్న మినరల్స్ అయినా ఒకటే, ఎర్రగుట్టల అయినా ఒకటే, కల్తీ మద్యం అయినా ఒకటే, మద్యం అయినా ఒకటే, వెంకటేశ్వర స్వామి అయినా ఒకటే, కనకదుర్గ తల్లి దగ్గర వెండి సింహాలు అయినా ఒకటి, ఏదైనా ఒకటే. అది దాంట్లోంచి మనకు మనీ ఎంత వస్తుంది, ఎంత రాదు, ఏం చేస్తే మనీ వస్తుంది అనే ఏకైక ప్రిన్సిపల్ మీద నడిచే వాళ్ళు ఆ పార్టీలో చాలామంది ఉన్నారు. అసలు అందుకోసమే ఆ పార్టీలో చేరారు. ఏంది, రెండు వాళ్ళకి అధికారం కావాలి, సమాజం మీద పెత్తనం కావాలి, డబ్బు కావాలి. ఈ మూడిటి కోసమే చేరిన వాళ్ళు ఆ పార్టీలో వందల సంఖ్యలోనో వేల సంఖ్యలోనో ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించడం అనేది ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. వాళ్ళకి అవకాశం ఉన్న సమాజం మీద పెత్తనం చేయటం. గ్రామ స్థాయిలో నుంచి చూసుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఇటువంటి జనాలంతా కలిసిన ఒక సమూహమే వైసీపీలో ఉన్నారు. అందువల్ల వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక భక్తి భావన అసలు వాళ్ళకేమీ ఉండదు. ఉండకపోవడానికి ఏంటంటే క్రైస్తవ మత విశ్వాసాలు. క్రైస్తవ మతానికి వెంకటేశ్వర స్వామి ఒక దైవ భావనగా కనపడరు. జగన్కే కాదు, ఊళ్ళల్లో ఉండే క్రిస్టియన్ ఫాదర్స్, పాస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక దైవ స్వరూపుడుగా చూడరు. ఒక నల్లరాయి అని కరుణాకర్ రెడ్డి గారు చెప్పారని ఆ మధ్య వార్తల్లో వచ్చినాయి. వాళ్ళ దృష్టిలో నల్లరాయి అయినా, తెల్లరాయి అయినా, గోధుమ రంగు రాయి అయినా, గ్రానైట్ రాయి అయినా డబ్బులు సంపాదనకే అనర్హమైతే వదిలేస్తారు, అర్హమంది అయితే తీసుకుంటారు. అందువల్ల దీన్ని గురించి, ఈ లడ్డు వ్యవహారం గురించి మీడియాకు మట్టుకు మంచి ఎంటర్టైన్మెంట్.
ఆ విధంగా మీడియా వాళ్ళంతా జగన్‌కి రుణపడి ఉండాలేమో అనిపిస్తుంది నాకు. రోజు ఒక స్టోరీ. ఇవాళ కూడా ఒక స్టోరీ వచ్చింది. ఒకే నంబరు చిన్నప్పన్న, సుబ్బన్న ఆ లెటర్ హెడ్ వీళ్ళందరిది ఒకటే నంబరు లెటర్ హెడ్ మీద అని అర పేజీ రాశారు. ఏమైంది? ఏమీ కాదు. కాలక్షేపానికి, జనం చదువుకోవటానికి, అబ్బా! బాగా దొబ్బాడురా ఈడు అని అనుకోవటానికి తప్ప వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. దీంట్లో నే నేను భావిస్తున్నంత వరకి 3 కోణాలు కనపడుతున్నాయి. జగన్‌దేమీ తప్పు లేదు. అక్కడ అవకాశం ఉంది తినేశారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అక్కడైనా తింటారు. చీమకుర్తిలో గ్రానైట్ రాయి అయినా దొరికితే తింటారు. లేదా కృష్ణానది ఒడ్డున ఇసుక దొరికితే తింటారు. ఎక్కడైనా తింటారు. తినటమే తప్ప దానికి ఇంకో రకమైన ఇది లేదు. సో, ఆయన ప్రత్యేకంగా ఏదో తప్పు చేశాడు, లేకపోతే సుబ్బారెడ్డి గారు ఏదో తప్పు చేశాడు, కరుణాకర్ రెడ్డి గారు ఏదో తప్పు చేశాడు కదా! వాళ్ళు దే ఆర్ ఫర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ది సొసైటీ. దే ఆర్ డూయింగ్ ఇట్. ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇన్ ది సెన్స్ చంద్రబాబు నాయుడు గారు. దీన్ని రాజకీయంగా వాడుకోవాలా? చట్టపరమైన చర్యలు పటిష్టంగా తీసుకోవాలా? అనేది ఆయన ఇష్టం. రాజకీయంగా మాట్లాడాలి అనుకుంటే చట్టం ఏమీ చేయలేదు. వాళ్ళని అరెస్ట్ చేయలేదు. అసలు వాళ్ళని బయటికి తీసుకురాలేదు. ఏం లేదు. ఈయన మీడియా ముందు ప్రచారం ఏదైనా చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ వస్తుంది తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా వాడుకోవటం వల్ల అని అనుకుంటే అదొక పద్ధతి. లేదు, దీన్ని రాజకీయం చేయకూడదు, దీన్ని చట్ట ప్రకారమే వెళ్ళాలి అనుకుంటే సరైన సమర్థులైన ఒకళ్ళిద్దరు స్ట్రాంగ్ ఐపీఎస్ ఆఫీసర్లని అప్పగించేసి మీరేం చేస్తారో మీరు చేయండి దీన్ని. ఇది ఈ ఈ కల్తీ ఇవన్నీ పాల్పడిన వాళ్ళని లాజికల్ కంక్లూషన్కి మీరు తీసుకెళ్ళండి. వీ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ ఆన్ దిస్ లడ్డు ఎఫైర్ అని చాలా స్పష్టంగా ఉండాలి. అది ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒకటి అసలైన కోణం ఏంటంటే ప్రజలెందుకు అధికారం ఇచ్చింది వాళ్ళే. ఇలా ఉంటుంది జగనిజం అనేది తెలియక అధికారం ఇచ్చారు. తెలిసి కాదు కదా. ఎందుకంటే 2014లో కొద్దిలో మిస్ అయ్యారు. 65 దాకా వచ్చారు. సరే 2019 వచ్చేటప్పటికి పాపం చాలా ఫీల్ అయ్యారు. అయ్యో, మనం అధికారం ఇవ్వకుండా తప్పు చేసాం 2014లో. ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందే ఏమైనా సరేను, చంద్రబాబుతో మనం ఏగలేము అని ప్రజలు అనుకున్నారు. 2019లో జగనిజంకి ఓటేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారో చూశారు. అన్ని విధాలుగా లా అండ్ ఆర్డర్ పరంగా ఏం చేశారు, పోలీసుల్ని ఎలా వాడుకున్నారు, సమాజాన్ని ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేశారు, దేవుళ్ళను కూడా ఎందుకు వదిలిపెట్టలేదంటే దేవుళ్ళ మీద విద్వేషంతో కాదు. అక్కడ డబ్బు ఉంది, తింటున్నారు. వెరీ సింపుల్. వెంకటేశ్వర స్వామికి మనమంతా డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులు వాళ్ళు వాడుకుంటున్నారు. అంతేగాని అక్కడ దైవభక్తి అనే ప్రశ్నే లేదు. సో మనం జగన్ ఏం చేయాలి? ఈసారి వస్తే కూడా ఈసారి అక్కడ బోర్డు పెడతారు, కల్తీ నెయ్యి కాదు, అసలు పామాయిల్తోనే మేము లడ్డూలు చేస్తున్నాం, ఇష్టమైన కొనండి అని బోర్డు కూడా పెట్టేస్తారు. భయం లేదు. చట్టపరమైన వ్యవస్థలంటే భయం లేదు. న్యాయస్థానాలంటే భయం లేదు. పోలీసులు అంటే భయం లేదు. ఎవ్రీథింగ్ కెన్ బి మేనేజ్డ్ బై దోస్ పీపుల్. మనం చూస్తున్నాం ఎట్లా మేనేజ్ చేస్తున్నారు. సో ప్రజలు ఆలోచించుకోవాలి, ఈ జగనిజంని మళ్ళీ మనం తిరిగి తీసుకురావాలా, అధికారంలోకి వదిలేయాలా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వీళ్ళ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో లడ్డు ఒక భాగమే కానీ లడ్డు ఒక్కటే ఏదో ఘోరం జరిగిపోయింది, మిగిలినవన్నీ శుభ్రంగా ఉన్నాయని అనుకోవటానికి లేదు అనేది నా భావన. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏమన్నా సలహా ఇస్తారా? నేను సలహాలు ఇవ్వటం కాదు కానీ ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్పవలసిన వాళ్ళకి నేను చెప్పాను ప్రభుత్వంలో. దానికి మించి ఇంకా కొత్తగా నేను చెప్పాల్సిందేం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.